నెల్లూరు జిల్లా కావలి బాలకృష్ణనగర్ గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి స్థానికులు బేరీజు చూసుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన బాలకృష్ణారెడ్డి నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బాలకృష్ణారెడ్డి నగర్ లో అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని 2.5 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని ఆయన తెలిపారు. బాలకృష్ణారెడ్డి నగర్ గతంలో ఏ విధంగా ఉంది, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఉంది, ఈరోజు మీడియా సోదరులంతా కూడా చూస్తున్నారు. ఈరోజు చక్కటి డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రోడ్స్ కూడా గ్రావెల్ తోటి కవరింగ్ చేయించి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని రోడ్స్ ఆల్రెడీ కాంక్రీట్ రోడ్స్ కూడా వేసేయడం జరిగింది. దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది కాక ఈరోజు ఇందిరమ్మ కాలనీ కావచ్చు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 6,000 హౌసెస్ కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి ఒక రిపోర్టు డిపిఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మీదట దాదాపు ఇక్కడ ఉన్న రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా కంప్లీట్ చేసేదానికి, అదేవిధంగా గతంలో ఆగిపోయిన హౌసెస్ కూడా కొన్ని కంప్లీట్ చేసేదానికి 80 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయబోతా ఉన్నాడు. అవి తప్పకుండా ఈ రోజు కాకపోయినా ఆల్రెడీ సైన్ పెట్టున్నాడు కాబట్టి రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వర్క్స్ కంప్లీట్ చేస్తాం. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం, మోసం చేసే వ్యక్తుల్ని నమ్మొద్దు. ఈరోజు ఏ విధంగా డ్రైన్స్ అన్ని చేసామో, కాంక్రీట్ రోడ్ చేసామో తప్పకుండా ఇక్కడ ఇబ్బంది కాకుండా చేసామో, అదేవిధంగా రాబోయే రోజు 80 కోట్లతోటి ఇక్కడ సుందరంగా వెంగళరావు నగర్ గతంలో రాజశేఖర రెడ్డి గారు రోడ్ చేసి ఏ విధంగా చేయించాడో అదేవిధంగా ఇక్కడ కూడా తప్పకుండా అభివృద్ధి అనేది చేయించే బాధ్యత మేము తీసుకొని చేయిస్తామని కూడా తెలియజేస్తాం.